హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. షిరిడీకి వెళ్ళినప్పుడైతే షిరిడీలో మనం దర్శనం అయిపోయిన తర్వాత ఒకరోజు మరుసటి రోజుకి మనం వెహికల్ బుక్ చేసుకొని నాసిక్, త్రయంబకం అలాగే వాటితో పాటు ఇంకా టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ మేము ఉన్నది బిర్లా మందిర్, అలాగే ముక్తిధామ్ ఫస్ట్ తీసుకెళ్లారు. తర్వాత పంచవటి సీతమ్మ గుహలు అనే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ ఉన్నదైతే పంచవటి అనమాట. సో మనకి వెహికల్స్ ఒక చోట స్టాప్ చేసి మనల్ని దర్శనం చేసుకొని రమ్మని చెప్తారు. ఇవి మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతాయి. మనం ఇవన్నీ చూసుకుంటూ రావడానికి చూసుకొని రిటర్న్ వెళ్ళడానికి నైట్ అవుతుంది కాబట్టి ముందు రోజే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నదైతే నాసిక్లో వర్షాలు పడుతున్నాయి బాగా. అక్కడ వాటర్ కూడా ఎక్కువనే ఉండింది. మేము వెళ్ళినప్పుడు గోదావరి నది చాలా ఎక్కువ వాటర్ ఉండే. ఇక్కడ వచ్చేసి మనం సపరేట్ వెహికల్ అయినా తీసుకోవచ్చు, లేదా షేరింగ్లో అయినా వెళ్ళిపోవచ్చు. షేరింగ్లో అయితే పర్ హెడ్ 700 ఛార్జ్ చేస్తారు. అన్ని టెంపుల్స్ని కవర్ చేస్తారనమాట. ఇక్కడ గోదావరి నదికి ఇంకొక సైడ్లో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉండిందనమాట. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా అయితే త్రయంబకంకి అయితే వెళ్ళాము, రీచ్ అయ్యాము. అక్కడ కూడా వర్షం ఉండడం వల్ల వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. అయితే ఒక రోజు అయితే పడుతుంది ఇవన్నీ తిరిగి రావడానికి. మరుసటి రోజు శనిసింగాపురం కూడా వెళ్ళొచ్చు. అన్నీ ఒకే రోజులో అయితే అవ్వవు. త్రయంబకం, నాసిక్, బిర్లా మందిర్, పంచవటి, ముక్తిధామ్ ఇవన్నీ అయితే ఒక రోజులో కవర్ చేయొచ్చు అనమాట. వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళేసి రండి. థ్యాంక్ యూ.